నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతారమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన సిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నాడు గాని యాడ ఉన్నాడు నిన్న చనిపోయాడు నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు అలాంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అది జిట్ట బాలకృష్ణారెడ్డి అన్న అలాంటి వ్యక్తికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అటు ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తే అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ ఏమవుతుంది ఈ పిల్లగాళ్ళంతా ఏమవుతారు ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇలా గోస తీసుకొస్తున్నటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అదేంట్లో కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత జిట్టా బాలకృష్ణ అన్న అలుపేరుగాని పోరాటం టీంతో రాణి రుద్రమను కావచ్చు జిట్టా బాలకృష్ణ కావచ్చు అలా టీం అందరు ఇప్పుడు మనలాంటి వాళ్ళని కూడా అలా యూట్యూబ్ ఛానల్లో పిలిచి మాట్లాడిచ్చేది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగులు పెట్టి ఇంకా అనేక దగ్గర మీటింగులు రాణి మేడం కూడా ఇప్పటిదాకా లొంగలే ఆమె కూడా లొంగలేదు లొంగని నాయకురాలు ఆమె వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే టీ న్యూస్ నుంచి బయటకు వచ్చిందో ఆమె మీద పగబట్టి మేమే దుబాయ్కి బతుకమ్మ సంబరాలకు రా మేడం అని పిలిచిన దానికి ఆమె దుబాయ్ పోయిన దానికి నువ్వు దుబాయ్ ఎట్లా పోతావు నువ్వు దుబాయ్ ఎట్లా పోతావు నాకు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మా దాంట్లో ఆల్రెడీ టీ న్యూస్లో నువ్వు జాబ్ చేస్తున్నదని నేను పోవాల్సింది అని కవిత కక్షపూరితంగా సంతోష్కి చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ దాంట్లోకి వీకేస్తే ఆమె ఇప్పటికి దాకా కూడా అదే నికార్సుగా సరే బీజేపీకి పోయింది యువ తెలంగాణలో పనిచేసింది కానీ ఇప్పటిదాకా కేసీఆర్ దగ్గర కోలేదు ఆమె నికార్సుగా ఉన్నది అదన్న వీళ్ళు ఇంత కొట్లాడితే మొన్న అందరి పాత్ర ఉంది అందులో జిట్టా బాలకృష్ణ యువ తెలంగాణ పార్టీ పాత్ర పాత్ర ఉంది వాళ్ళు డబ్బులు పెట్టి మళ్ళీ కోట్ల రూపాయలు